గ్రాఫే ఈరోజు మా భైరవి ఇక్కడ ఉంది అంతే, అంతకుమించి ఏం జరగల. సో దేనికైనా సరే మనం ఏది అనుకుంటే అది జరగదండి, ఆయన ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది నేను నమ్ముతున్నా ఈ సినిమా వరకు. సో ఆ రకంగా ఈ సినిమాలో భైరవి క్యారెక్టర్ తమన్నా చేసిందండి. ఇంకొక మాట చెప్పాలి తమన్నా గురించి, ఎందుకంటే 20 years ఎవరైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ వస్తే 2 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ళో మ్యాక్సిమం, 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎలాంటి ఈగో లేకుండా ఏ పని చెప్పినా, రచ్చ సినిమా అప్పుడు మేము వానపాట చేసేటప్పుడు ఇంతింత వాటర్ తాగుతూ ఏం తినకుండా ఆ డాన్స్ చేయడానికి తన పడిన కష్టం చూసా. జ్వాలారెడ్డిలో ఒక డాన్స్ నెంబర్ చేసేటప్పుడు ఆవిడ పడిన కష్టం చూసా. ఈ సినిమాలో అంత పెద్ద కాస్ట్యూమ్ వేసుకొని చేతిలో 2 కిలోల కర్ర పట్టుకొని ఇటువైపు సంచిలో ఒక 4 kgs మోస్తూ, అలాంటి బరువైన కాస్ట్యూమ్స్ కూడా మోస్తూ 47 degrees సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఒక టెంపరేచర్ ఉన్న ఏప్రిల్ నెలలో మేము షూట్ చేస్తామంటే కాళ్ళకు చెప్పులు లేకుండా తను చేసినప్పుడు నేను 10 ఏళ్ల క్రితం ఏ డెడికేషన్ అయితే చూశానో అదే డెడికేషన్ మొన్న ఏప్రిల్లో కూడా, లాస్ట్ ఏప్రిల్లో కూడా చూశాను. అది అందుకే తను 20 yearsగా ఆ టాప్ చైర్లో అలా కూర్చొని ఉంది. అందుకే ఆ తర్వాత నుంచి నేను విజువల్ చూసిన ఆవిడ రూమ్లో, తర్వాత టీజర్ చూసిన ఆవిడ కళ్ళు చూసినా నాకేమనిపిస్తుందంటే తన స్టారు, ఆ సూపర్ స్టార్ అనేది దాటి వెళ్ళిపోయి ఇప్పుడు నవ్ యు ఆర్ ద లేడీస్ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్ సిన్సియర్లీ, రియల్లీ, హానెస్ట్లీ, ట్రూలీ. ఇది ఏదో మైక్ దొరికిందని చెప్పి ఊరికే ఉత్తుత్తి మాటలు కాదు. నేను చూశాను తన జర్నీని, 4 సినిమాలుగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ 20 yearsే కాదు, అనదర్ 20 years షీఈస్ గోయింగ్ టు స్టే హియర్. మన అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. తమన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. ముందు ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడాలి. ఆల్రెడీ మీరు 3-4 ప్రెస్ మీట్లు చేసి వచ్చారు. మీ టైం ఎక్కువ తీసుకోను, నెక్స్ట్ టైం తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు భైరవిగా శివ